నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం 2 రకాల చట్నీలు. వీటిని మనము ఇడ్లీలు, పొంగలి, దోశ ఇట్లా బ్రేక్ఫాస్ట్లోకే కాకుండా సాయంకాలం ఈవినింగ్ స్నాక్స్గా మనం చేసుకుంటాం కదా పునుగులు, దానిలో కూడా అద్దిపోతాయి గైస్. అవే గైస్ గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ, అదే కొబ్బరి చట్నీ, అలాగే టమాటా చట్నీ మనం చేయబోతున్నాం. ఈ రెండింటిని చాలా సింపుల్గా 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. తొందరగా టేస్ట్గా ఎవరైనా ఈజీగా చేయగలిగే విధంగా చూపించబోతున్నాను గైస్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి చేసుకోండి గైస్. చాలా బాగుంటాయి ఈ 2 రకాలు. దీనికి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకొని లైట్ దోరగా వేపుకోవాలి. మరి ఎర్రగా లేకుండా కొంచెం లైట్గా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత దీంట్లోకి ఒక 10 ఎండుమిరపకాయలను వేసుకుంటున్నాను. ఈ ఎండుమిరపకాయలను మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి గైస్. కొంచెం కారంగా తినాలనుకునే వాళ్ళు అయితే ఓ 2 మిరపకాయలు ఎక్కువ వేసుకోండి. లేదంటే నార్మల్గా తినాలనుకుంటే ఇట్లా ఒక 10 మిరపకాయలు వేసుకోండి. అలాగే దీంట్లోకి పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఒక 10 వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒకటి పెద్దది ఉల్లిపాయ కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి. ఇలా వేసుకొని ఈ ఉల్లిపాయలు కొంచెము మగ్గిన తర్వాత దీంట్లోకి ఒకటి పెద్దది టమాటా ఇలానే పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మరి మనకు సన్నగా అవసరం లేదు, ఇట్లా కొంచెం లావుగానే పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఈ టమాటాలు మెత్తబడేంత వరకు వీటిని లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకొని వేపుకోవాలి. వీటిని సన్నటి సెగ మీద టమాటాలు మెత్తబడేంత వరకు మగ్గనివ్వాలి మూత పెట్టుకొని. ఇలా 7 నుంచి 10 నిమిషాల వరకు నేను మగ్గడించుకున్నాను. ఇవి బాగా మగ్గిపోయాయి చూడండి గైస్. ఇప్పుడు వీటినన్నిటిని ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని బాగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకొని వీటిని బాగా మెత్తగా వేసుకోవాలి మిక్సీకి. మనకు నీళ్ళు కూడా అవసరం లేదు ఈ చట్నీలోకి, మనకి టమాటాలు వేసాం కదా కాబట్టి నీళ్ళు కూడా అక్కర్లేదు. చూడండి గైస్, ఇట్లా మెత్తటి పేస్ట్గా మిక్సీకి వేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కొబ్బరి చట్నీ చేస్తున్నాము. దీనికి 1 కప్పు పచ్చి కొబ్బరిను ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకొని, అలాగే ఒక 2-3 ఇంచుల అల్లము, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం గుప్పెడంత కరివేపాకు కడుక్కొని వేసుకోండి. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్, అలాగే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు. దీన్ని కూడా నీళ్ళు తీసేసి ఈ శనగపప్పు మాత్రం వేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఈ శనగపప్పు వేసుకోవడం వల్ల ఈ చట్నీ టెక్స్చర్ చాలా బాగుంటుంది. ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత దీంట్లోకి తగినన్ని నీళ్లు పోసుకొని బాగా మెత్తటి పేస్ట్గా మిక్సీకి వేసేసుకోవాలి. దీంట్లోకి నీళ్లు పోసుకోవడం అనేది మీ ఇష్టం గైస్. కొంతమంది జాదగా తింటారు, కొంతమంది గట్టిగా తింటారు చట్నీ అనేది, అది మీ ఇష్టము. నేను ఒక రకంగా మరీ జోరుగా లేకుండా మరీ గట్టిగా లేకుండా కొన్ని నీళ్లు పోసుకున్నాను. ఇలా మెత్తగా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక గిన్నెలో కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 చట్నీలకు పోపు పెట్టుకుంటున్నాము, తాలింపు. దీనికి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత 1 టేబుల్ స్పూను ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 తుంచుకున్న ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని బాగా ఎర్రగా వేపుకోవాలి. ఇవి ఇలా ఎర్రగా వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఎర్రగా ఈ తాలింపును వేపుకోవాలి. ఇంకంతే గైస్, మనకి తాలింపు కూడా రెడీ. ఈ తాలింపును మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న 2 రకాల చట్నీలలో వేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని. ఇలా ఒకటేసారి మనం తాలింపు పెట్టేసుకుంటే 2 దానిలకి సరిపోతుంది. ఇలా 2 గిన్నెలలోకి తాలింపు వేసుకొని బాగా కలుపుకుంటే
మన ఎంతో రుచికరమైన 2 రకాల చట్నీలు రెడీ గైస్. ఇలా సింపుల్గా ఎంతో తొందరగా రుచికరమైన రెడ్ చట్నీ, గ్రీన్ చట్నీ 2 రెడీ గైస్. ఇవి బ్రేక్ఫాస్ట్లోకి అలాగే సాయంత్రం పూట స్నాక్స్లోకి చాలా బాగుంటాయి. అందరూ తప్పకుండా ట్రై చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నాలో పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్, బాయ్.